హెచ్ఆర్పిడబ్ల్యూఓ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనతో ఉన్నారు జనజాగృతి ఆల్ ఇండియా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు. వారు స్త్రీల పట్ల జరుగుతున్నటువంటి అగాత్యాల గురించి ఈరోజు మన ఆర్గనైజేషన్ సపోర్ట్ తీసుకుంటూ వారికి మనం సహకరించుకుంటూ ఈ అగాత్యాలను ఆపడానికి కొంత ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలు ఏం చేయాలి అనే విషయం మీద చెప్పడానికి మనం ముందున్నారు. వారి మాటలు మనం తెలుసుకుందాం. నమస్తే మేడం, చెప్పండి. ఈరోజు మనం చూస్తున్నట్టయితే గత కొద్ది కాలంగా అన్ని విషయాల మీద మనం మాట్లాడుతూ ఉన్నాము. ఏంటంటే ఈ రోజున మైనర్ బాలికలు చాలా విపరీతమైన నష్టపోతూ ఉన్నారు జీవితంలో. పైకి ఎదిగి మరొక స్థాయికి రావాల్సిన పిల్లలందరూ కూడా చిన్న వయసులోనే అఘాయిత్యాలకి లోనైపోతూ ఉన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, సాక్షాత్వం గురు బ్రహ్మ అని చెప్పేసి మనం చిన్నప్పుడు శ్లోకాలు నేర్చుకుంటాం. ఎక్కడికి? స్కూల్కి వెళ్ళి. ఆ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్న పరిధిలోనే అక్కడే వాళ్ళ జీవితానికి ఏదో రకంగా మానసికంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని నేర్పిస్తారు గురువులే. ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే ఏదైతే నేర్పిస్తున్నారో వీళ్ళే ఈ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వీళ్ళని ఒక సరైన మార్గంలో, ఎందుకంటే ఇప్పటి వరకు విద్యార్థుల్ని ఎవరు ఉపాధ్యాయులు విద్యార్థులు అంటారు. ఉపాధ్యాయులు విద్యార్థులకి నేర్పించాలి, మంచి మార్గంలో నడవండి నాయన, నువ్వు ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, సమాజంలో పెద్దగా ఎదగాలి. మన డాక్టర్ అంబేద్కర్ గారు, బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు? మనం ఆస్తులు అంతస్తులు కంటే చదువులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి మీరు అని నేర్పించారు. ప్రతి మగాడితో సమానంగా ఆడది ప్రజల్లోకి వచ్చి ఒక ఝాన్సీలో లక్ష్మీబాయి లాగాను, ఒక సాగల ఐలమ్మ లాగాను మీరు బతకాలని చెప్పి సూచనలు మనం వింటా ఉన్నాం. కానీ ఈ విద్యార్థుల పైన ఎవరైతే ఉన్నారో చదువు నేర్పే ఉపాధ్యాయులు ఇట్లా లైంగిక దాడులకి గురి చేస్తూ వాళ్ళ జీవితాన్ని బయటికి రాకుండా, లోపల లేకుండా మగ్గిపోయేలాగా చేస్తున్నారు. దీన్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం రెండు చేతులు జోడించి. అన్న రేవంత్ రెడ్డి అన్న, మీరు చేసే ప్రతి పని అందరికీ నచ్చుతుందన్న, మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం మా తెలంగాణ యావత్ ప్రపంచం మీ వైపు చూస్తుందన్న. మీరు మీ వల్లనే జరుగుతుంది, మీతోనే జరుగుతుంది. నేనేమంటున్నానంటే మంచిగా ప్రతి ఏ ఏరియా ఎమ్మెల్యే ఆ ఏరియా ఎమ్మెల్యే గారు ఆ పరిధిలో ఉన్న సమస్యలు ఒక రోజు కేటాయించండి. ఈ బాలికల పైన, మైనర్ బాలికల పైన, స్త్రీల పైన ఇండియా వ్యాప్తంగా జరుగుతున్న భారతదేశం ఎటువైపు వెళ్తుంది? మనం పైకి ఎదగాల్సిన రోజుల్లో మన పిల్లలందరూ బలుగు బలైన వర్గాలు కానివ్వండి, ఉన్నతమైన వర్గాలు కానివ్వండి, ఒక వర్గానికో ఒక దీనికో సంబంధించింది కాదు, మహిళా లోకానికి సంబంధించిన సమస్య ఇది. ఈ సమస్యని అరికట్టడానికి ఒక్కరోజు మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మంచి జీవో తీసుకురండి. అన్న రేవంత్ రెడ్డి అన్న, మీ పరిపాలనలోనే మాకు మంచి జీవో కావాలన్నా, ఓట్లేసిన మేమే, కొట్లాడినా మేమేనన్నా, మిమ్మల్ని ప్రాధాయపడుతున్నామన్నా, మా మహిళల కోసం మంచి జీవోని పాస్ చేయండి అన్న. ఇది భరించలేకపోతున్నాం. ఈ నెలలో కనీసం గత ఒక 20-30 అగత్యాలు చూస్తున్నామన్నా ఈ నెలలో. ఇది చూడడానికి కానీ వినడానికి కానీ అసలు మాకు మంచిగా అనిపించట్లేదు. ఇది మీ హయాంలోనే మాకు ఒక మంచి జీవో పాస్ చేయాలని చెప్పి గౌరవ శ్రీ ముఖ్యమంత్రి వర్యులు మన సీఎం గారికి మేము విన్నపించుకుంటా ఉన్నాం. రేవంత్ రెడ్డి అన్నకి మంచి జీవో పాస్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాము. ఎవరైతే ఇట్లా చేశారో అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళని వెంటనే ఉరిశిక్షణ తీసి ఇంకొకరికి ఇట్లాంటి జరగకుండా మీరు ఇక్కడికే ఖండించాలన్నా. ఎందుకంటే ఈ సమస్య మళ్ళీ ఇంకొక ఆడపిల్ల వైపు చూడకూడదు అంటే కనుక వాడికి మరణ శిక్ష కాకుండా మరో శిక్ష వేస్తే స్టేషన్ పేర్లు అంటారు, ఏదో ఒక పేర్లు తీసుకొచ్చి బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళు చేసే నేపాలు ఇంకోళ్ళ మీద నేర్పుతున్నారు. ఇట్లాంటివి మీరు చేయొద్దన్నా. దీన్ని మంచి జీవో పాస్ చేసి వాళ్ళని వెంటనే శిక్షించాలని చెప్పేసి మా ప్రజలందరం కూడా కోరుకుంటా ఉన్నాం. అన్ని మహిళా సంఘాలు వచ్చినాయి ఇక్కడికి. మేము ఉమెన్ రైట్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి వచ్చి సార్తో మేము మాట్లాడటం జరిగింది. సార్ మరి ఇట్లా జరుగుతుంది, మరి దీనికి మేమైతే చెప్పలేము, ఈ విషయం మన సీఎం గారి వరకు చేరవేయండి అని చెప్పి మాట్లాడటం జరిగింది. మీ టీవీ వారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మా లేడీస్ కోసం మీరు కష్టపడుతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ విషయం మా అన్నగారి వరకు, మా సీఎం గారి వరకు మీరు చేరవేయాలని చెప్పి
ఇట్లాంటి అగత్యాలు జరగకూడదని, మహిళలే ఉంటేనే మనకి ప్రపంచం అనేది పెద్దగా అవుతుంది. ఎందుకంటే ఒక తల్లే కదా ఒక బిడ్డకి జన్మనిచ్చేది. తల్లి లేకపోతే ఎక్కడి నుంచి వస్తారు? ఆడవాళ్ళని చూడంగానే దండం పెట్టే మనస్తత్వం రావాలి. మగవారికి ఒక లేడీ చూస్తుంటే అమ్మ ఈమె అని అనవద్దు. ఈమె ఆదిశక్తి పరాశక్తి, ఈమె ఏంటంటే ఈమె లేకపోతే మనకి జన్మ లేదు, ఈవిడ మనకు తల్లితో సమానం, మనకు చెల్లితో సమానం అనే ఉద్దేశాన్ని మీరు బయట పెట్టాలి. ఇట్లాంటి అగత్యాలు జరగకుండా చూడాలి. నా పేరు కోటగిరి ఉషారాణి. నేను జనజాగృతి ఫోరం ఫౌండర్ని. చాలా సార్లు మాట్లాడటం జరిగింది, కానీ మంచి జీవో పాస్ చేయాలని చెప్పి మన ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, సీఎం గారికి కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు, కృతజ్ఞతలు. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే మన జనజాగృతి నేషనల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఉషారాణి గారు చెప్పినట్లుగా సౌదీ లాగా ఇక్కడ కూడా శిక్షలు కఠినంగా ఉంటే బాగుంటుంది అనేది వారి మాటల్లో మనకు అర్థమైంది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు ఏది పెద్దలు, ప్రముఖులు, మేధావులు అంతా కూర్చొని ఆలోచన చేసి ఇది అరికట్టడానికి ఎలాంటి జీవోలు తీసుకురావాలనేది ఆలోచన చేసి ఒక జీవోను తీసుకొస్తే దీన్ని అరికట్టడానికి సాధ్యమవుతుందని చెప్పి కూడా తన మాటలో చెప్పడం జరిగింది. ఇది కూడా వాస్తవమే. మనం చూస్తున్నాం, ఈ ఒక నెల రోజులనే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. మొన్నటిదాకా విచక్షణ రహితమైన గంజాయి తాగేటోళ్ళు, డ్రగ్స్ తినేటోళ్ళు, కొంచెం చిల్లర బ్యాచ్ ఇలాంటి పనులకు చేస్తున్నారు అనే విషయాలు మనం వెలుగులోకి రావడం ఒక విషయం అయితే, ఒక తరగతి గది దేశ భవిష్యత్తు అని అనుకునే విషయంలో కూడా ఆ తరగతి గదిలో విద్యాబోధనలు చేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులే పిల్లల మీద అఘాయిత్యాలు చేయడం అనేది వెలుగులోకి రావడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి వీటిని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే పోలీసు వారు కూడా వీటిని అరికట్టే విషయంలో మీ వంతు పాత్రగా మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా మన హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూ టీవీ తరఫున నేను తెలియపరుస్తున్నా. ఉషారాణి మేడం గారు చెప్పినట్టుగా ఈ విషయాన్ని సీఎం వరకు మేము తప్పకుండా తీసుకెళ్తాం. సీఎం గారికి వాట్సాప్లో కూడా దీన్ని మేము సెండ్ చేస్తాం త్వరలోనే, ఇప్పుడే ప్రజెంట్ మీకు అయిపోగానే. కావున మీరు కూడా ఈ విధంగా ఇది జరుగుతున్నటువంటి అన్యాయాల కోసం మీరు ఈ విధంగా మన సంస్థలు ఏర్పాటు చేసి ఆ సంస్థల పరంగా మీరు సమాజానికి న్యాయం చేయడం కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్. ఈ విషయంలో ఆడవారు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా హుషారుగా ఉంటున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వాలు, ప్రజలు వాళ్ళకు సపోర్ట్ చేసే విధానంలో సరైన విధానం లేదనేది మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ప్రభుత్వాలు ఈ విధంగా ముందుకెళ్తున్న వారిని గుర్తించి వారికి ఎంకరేజ్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క శక్తిని ఇంకా పెంచితే బాగుంటుందని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.